ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు పాస్టర్ పి సంతోష్ కుమార్. దేవుడు గడిచిన 2025వ సంవత్సరం అంతా కూడా మనలను, మన కుటుంబాలను, మనకిచ్చిన సమస్తాన్ని తన కృపా రెక్కల చాటున భద్రపరిచి, తన బలిష్టమైన రెక్కల చాటున మనలందరినీ కూడా క్షేమముగా నడిపిస్తూ ఈ 2026వ సంవత్సరంలోనికి మనలందరినీ తీసుకొచ్చినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథమైన గ్రంథరాజ సుగంధమైన దేవుని యొక్క లేఖనాల్లో నుండి 51వ కీర్తన మనం చూసినట్లయితే అందులో 10వ వచనంలో చక్కని మాటను మనం చూస్తున్నాం. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. ప్రియ దేవుని బిడలమైన మనందరం కూడా మన అంతరంగంలో స్థిరమైన మనస్సు ఈ నూతన సంవత్సరంలో రావాలని మనం కూడా కోరుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పాత సంవత్సరంలో స్థిరమైన మనస్సు మనలో లేకపోవడం వల్ల మన జీవితం అంతా కూడా అనుకున్నవి సాధించలేక నిరాశ, నిస్పృహల మధ్యలో శిథిలమైపోతున్నప్పుడు దేవుడు కనికరించి మరలా ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన మనస్సును స్థిరపరుచుకునే విధంగా దేవుడే నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన నూతన కార్యము చేత మనందరం కూడా తృప్తి చెందుచు, దేవుని మహాకృపను బట్టి నూతన కార్యాలు తలపెడుచు ఆశీర్వదించబడుతూ ఈ సంవత్సరం అంతా కూడా దేవుని మహిమార్థమై మనందరం వాడబడదుమని యేసు నామములో ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మా అంతరంగంలో స్థిరమైన మనసు గత పాత సంవత్సరంలో లేదప్పటికీ మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టేటట్లు సహాయం చేశారు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సును మా అంతరంగంలో స్థిరముగా మీరు అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఆ స్థిరమైన మనసే మాలో నూతన కార్యాలు చేయటానికి ఎంతో సహాయపడుతుందని తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి పాత మనసు మాలో తీసివేసి నూతనమైన మనసుతో నూతన కార్యాలు చేస్తూ దేవుని కొరకు, దేవా నా తండ్రి నాయన, మహిమార్థమైన పాత్రలుగా వాడబడడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.